మీడియా మిత్రులకి నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అంటే ఫిబ్రవరి 15 ఆదివారం రేపల్లె మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నరావుపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా తిరునాళ్ళు జరగటం అనేది మనందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా చిన్నరావుపల్లి గ్రామంలో మహాశివరాత్రి తిరునాళ్ళు ఘనంగా నిర్వహించటం, చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు, ఆ మాటకు వస్తే హిందూ భక్తులు మాత్రమే కాకుండా అన్ని మతాల వారు చక్కగా వచ్చి ఆ తిరునాళ్ళని సందర్శించటం, అందరూ స్నేహపూర్వకంగా ఉండటం అనేది మనందరం చూస్తూ ఉంటాం. ఆ తిరునాళ్ళలో ఆ దేవుడి మీద భక్తితో నినాదాలు చేస్తూ, కేరింతలు కొడుతూ, దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని గడపటం అనేది చాలా గొప్ప విశేషం. యువత అలాగే మొక్కుకున్నటువంటి వారు ప్రభలు కట్టడం, దేవుని ప్రతిష్టతలను తీసుకెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకోవటం, ప్రదక్షిణలు చేయటం, ఇవన్నీ సర్వసాధారణం. అలాంటి మహాశివరాత్రి రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, బాధ్యతతో భక్తులకు సౌకర్యాలను అందించటంలో పోలీస్ వ్యవస్థ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. అటువంటి పోలీసులు ఆ రోజు రాత్రి 2 గంటలకి లాఠీ చార్జ్ చేశారనేటువంటి విషయం తెలిసిన తర్వాత దాన్ని మేము ఒకసారి విచారిస్తే చాలా బాధ వేసింది. ఎవరి మీదో నింద వేయాలని కాదు, ఏ వ్యక్తి గురించో మాట్లాడాలని కాదు, కానీ అక్కడ ఉన్నది 2-3 ట్రాక్టర్లు, 2 లేక 3 మైక్ సెట్లు ఉన్నాయి. పెద్దలు, యువత అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేయవలసినటువంటి, వారికి సౌకర్యాన్ని ఇవ్వాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ సహనం కోల్పోయి లాఠీ చార్జ్ చేయటం అనేది జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. మీరు విఫలం చెందబట్టే కదా, మీరు సహనం కోల్పోబట్టే కదా అక్కడ మీరు ఉన్నటువంటి 2 వెహికల్స్ని కూడా మీరు కంట్రోల్ చేసేటువంటి సామర్థ్యం లేక మీరు ఇట్లా లాఠీ చార్జ్ చేశారా, లేకపోతే ఏం జరిగింది? అక్కడ ఎటువంటి గొడవ జరగలేదు. ఆ పంచాయతీ పరిధిలో, ఆలయ పరిధిలో మున్సిపాలిటీ పంచాయతీ వెహికల్ ట్రాక్టర్ అతను కూడా మీరు కొట్టారంటే అసలు మీరు ఎవరిని కొడుతున్నారు? ఎవరి మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు? గొడవ చేశారా? గొడవ చేస్తే వారిని పక్కకి తీసుకెళ్ళి మందలించారా? అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏమన్నా జరిగిందా? కుమ్మలాట్లు, తోపులాట్లు ఏమన్నా జరిగినాయా? దాడులు ఏమన్నా జరిగినాయా అంటే ఏ ఒక్కటి లేదు. ఆ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుంటే, ఆ ఆలయానికి సంబంధించినటువంటి మిగతా వాలంటీర్స్ని అడిగి తెలుసుకున్నా కానీ అక్కడ ఎటువంటి గొడవ జరగలేదు, ఏమీ లేదు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారనే మాట చెప్తున్నారు. పోలీస్ వ్యవస్థ మీద అలాంటి కామెంట్స్ రావటం చాలా బాధాకరమైనటువంటి విషయం. పోలీసులు అంటే చాలా గౌరవం ఉన్నది. అనేక సార్లు శాంతి భద్రతలను వారు కాపాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ పోలీసులు యువత మీద దాడి చేయటం ఏంటి, యువత మీద లాఠీ చార్జ్ చేయటం ఏంటి? ఒక అతనికైతే తల మొత్తం పగిలిపోయి ఉన్నది. అతను ఇప్పుడు కూడా సరిగ్గా కూర్చోలేని పరిస్థితి. ఓ పిల్లాడికైతే కాలు బొటన వేలు నుజ్జు అయిపోయింది, ఫ్రాక్చర్ అయింది. అతను తెనాలి రాశారు. ఇంకిద్దరు ముగ్గురు అయితే నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇంకో అతను తలకి వెనక భాగంన తల చిట్లు రక్తం కూడా వచ్చింది. అంత తొందరపాటు పోలీస్ వ్యవస్థ ఎందుకు ప్రదర్శించిందో అర్థం కావట్లేదు.
రేపల్ల నియోజకవర్గం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అనగాని, అనగాని అంటే అనగాని సత్యప్రసాద్ గారు. అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో మేమందరం చాలా సంతోషంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ కూటమిలో సంతోషంగా ఉంటే, మేము పక్కన పోలీసు వ్యవస్థ ఇట్లాంటి అభిమానుల మీద, భక్తుల మీద లాఠీచార్జ్ చేయటం ద్వారా మంత్రి గారికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పని ఇక్కడ జరుగుతుందనేటువంటి ఆందోళన మాలో ఉంది. దీని గురించి మాట్లాడాలంటే వేరే రకంగా రాజకీయాలు అనేటువంటి టాపిక్ వస్తుందని మేము కూడా ఆలోచించాం. కానీ మాట్లాడకపోతే తప్పు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది కాబట్టి, భక్తుల్లో ఉంది కాబట్టి, భక్తుల మనోభావాలను, యువత మనోభావాలని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు చేసినటువంటి ఈ చర్యను మేము ఖండిస్తూ, ఇది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఎస్పీ గారి దగ్గర కూడా మేము వెళ్తాం. ఇటువంటి లాఠీ ఛార్జీకి గల కారణాలు ఏంటి, అక్కడ ఏమీ జరగకుండా ఏదో జరుగుతున్నటువంటి భ్రమతో ఎందుకు జరిగిందనేది కూడా పోలీసు వారు సమాధానం చెప్పాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను పరామర్శించాలి. వాళ్ళు ఆర్థికంగా, శారీరకంగా ఏమైతే నష్టపోయారో వాటికి బాసటగా పోలీసు వ్యవస్థ నిలబడాలి. తప్పు చేయటం సహజం, పొరపాట్లు జరగటం సహజం, కానీ దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత పెద్దన్న పాత్రగా పోలీసు వ్యవస్థ ముందుండి బాధ్యతగా ముందుకు రావాలి. కాబట్టి మా వాళ్ళైతే ఇంకొంతమంది అంటున్నారు, జనసేన పార్టీ కార్యకర్తలమే, జనసేన పార్టీ శ్రేణులమే అని తెలుసు కూడా దాడి చేశారు, లేదంటే లాఠీచార్జ్ చేశారు అంటున్నారు. దాన్ని అయితే పూర్తిగా మేము నమ్మటం లేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి పాటలు, శివుడికి సంబంధించినటువంటి దేవుని పాటలు ఇవన్నీ వినపడుతున్నా కానీ మీరు కొంచెం తొందరపడ్డారంటే కొంచెం ఆలోచించవలసినటువంటి విషయంగా ఇది మేము సందేహించవలసి వస్తుంది. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేశారా, తొందరపాటుతో జరిగిందా, అక్కడ ఏ గొడవ, ఏ డిస్కషన్లు, ఏ వాదనలు జరగకుండా మీరు ఇటువంటి చర్యకు ఎందుకు పాల్గొన్నారో, ఎందుకు తొందరపడ్డారో దానికి మీరు సమాధానం చెప్పవలసి ఉన్నది. పోలీసు వ్యవస్థ అంటే కానిస్టేబుల్స్ దగ్గర నుంచి పోలీసు సిఏ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, ఏఎస్ఐ గారు కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ గారు కావచ్చు, అందరినీ మేము ప్రశ్నిస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి అని కాదు, ఖచ్చితంగా ఎవరైతే లాఠీ పట్టుకుని యువత మీద, భక్తుల మీద గాయాలయ్యే రీతిగా మీరు ప్రవర్తించారో వారిని కూడా మేము డైరెక్ట్గా అడుగుతున్నాం. అటువంటి తొందరపాటు గల చర్యలకు మీరు దేవుని సన్నిధిలో ఎందుకు ఒడిగట్టారనేది కూడా అర్థం కాని విషయం. కొంతమంది అయితే కావాలనే చేశారంటున్నారు, కొంతమంది అయితే అనుమానాలు ఉన్నాయంటున్నారు. అటువంటి అనుమానాలు, అటువంటి సందేహాలు భక్తుల్లో, యువతలో వచ్చిందంటే ఎక్కడో లోపం ఉన్నది, దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దీన్ని మేము స్థానిక పోలీస్ అధికారి డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం. రేపు ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి కూడా మేము కంప్లైంట్ తీసుకెళ్ళి పెడతాం. లాఠీచార్జ్ చేయటం అంటే దేశద్రోహులో, నరరూప రాక్షసులో పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటేనో లాఠీచార్జ్ దాకా రావాలి. కానీ భక్తుల మీద, యువత మీద లాఠీచార్జ్ చేయటం అనేది తొందరపాటు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ దీన్ని మేము పై స్థాయి దాకా తీసుకెళ్తాం. స్థానికంగా గౌరవనీయులు మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు అంటే మాకు చాలా గౌరవం. ఆయన నాయకత్వంలో ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన కింద మేము గౌరవిస్తూ ఆయన్ని మచ్చ వచ్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకోమని తెలియజేసుకుంటూ, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి గౌరవాన్ని కూడా మేము కాపాడేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి, అటువంటి బాధ్యత మాకు ఉన్నది కాబట్టి, అటువంటి బాధ్యత, అటువంటి ఆవశ్యకత పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఉంది. కానీ వారు దాన్ని విస్మరించారు కాబట్టి దీన్ని మేము బహిర్గతం చేయాలని, ప్రజలందరికీ తెలియాలని, అలాగే యువతకి, ఏ పార్టీలో అయినా కానీ రాజకీయానికి సంబంధం లేదు, కానీ కొంతమంది అయితే జనసేన కావాలనే జనసేన యువత మీద దాడి చేశారు, లేదంటే కొట్లాట చేశారు, లేదంటే లాఠీచార్జ్ చేశారు అని అంటున్నారు. దాన్ని మేము నమ్మకపోయినా కానీ పూర్తిగా నిజంగా అదే ఉద్దేశంతో జరుగుంటే జన సైనికులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, రేపల్ల జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడిగా రాసంశెట్టి మహేష్ అని నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. అలాగే భక్తులకు, యువతకి
క్షమాపణలు చెప్తూ మీ మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన వారిని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగిన న్యాయం జరిగేలా చేస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.